సంగారెడ్డి జిల్లాలోనూ గోరక్ష దివస్ వైభవంగా జరిపారు. జహీరాబాద్లో గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. సకల దేవతలు కొలువైన గోమాతకు పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రజలు తెలిపారు. వద్దు వెనక్కరా తినా స్ట్రైట్ వాట్ స్ట్రైట్ వాట్ हम सब हिंदू भाई गाय की गौरक्षा करने के लिए आगे आना चाहिए। सब ये हमारा धर्म भी है और हमारा कर्तव्य भी है। गाय कितने पर्यावरण के लिए उपयोगी है। पर्यावरण गाय से ही पर्यावरण रहेगा, फिर हमको जल कैसा मिलेगा? गाय गौ की रक्षा नहीं होगी तो उसको जल भी नहीं मिलेगा, बढ़िया भोजन भी, बढ़िया खेती भी नहीं करने को मिलेगी। గోరక్ష దివస్ పురస్కరించుకొని భారత్ టుడే ఆధ్వర్యంలో శ్రీ 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 పరిపూర్ణానంద స్వామీజీ గారి ఆధ్వర్యంలో నేడు గోరక్ష దివస్ జరుపుకోవడం జరిగింది. ఇక్కడ మన జహీరాబాద్ నగరంలో గోశాలలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం భారత్ టుడే టీవీ ఛానల్ నిర్వహించడం మేము యావత్ భారతదేశంలో ఉన్న హిందూ బంధువులందరూ సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఒక ఛానల్ ధర్మం గురించి, గోరక్షణ గురించి పాటుపడడం చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు ప్రతి ఒక్క హిందూ బంధువు గోరక్షణ గురించి పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. పరిపూర్ణానంద స్వామికి ముందుగా ధన్యవాదాలు. ఏ వ్యక్తి జన్మించిన ముందు గోమాత పాలే తాగుతారు, దాని తర్వాత తల్లి పాలు తాగుతారు, తల్లి తర్వాత తల్లి గోమాతను రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుని మీద ఉంది. పరిపూర్ణానంద స్వామి వారు స్థాపించిన భారత్ టుడే ఛానల్ గోరక్ష దివాస్ నిర్వహించడం చాలా సంతోషకరం. భారతదేశంలో గోరక్ష చేయడం అనేది చాలా ప్రతి ఒక్కరికి అవసరం, యావత్ ప్రపంచానికి అవసరం. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు ఉన్నాయన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి గోరక్ష చేయడం అనేది మనకు ఎంతో అవసరం ఉంది.